ఆ తర్వాత మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను. ఈ క్షమాగుణం, ఈ దయాగుణం అనేది ఎవరి నుండి కలిగిద్దో తెలుసా? ఆయన నుండే కలిగింది. ఆ క్షమించే బుద్ధి కూడా ఆయనే పుట్టిస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములు క్షమించడని రాయబడలేదా? మరి ఎందుకు నువ్వు ఆమెను క్షమించలేదు? నువ్వెందుకు ఆమెను క్షమించలేదు? ఎందుకు క్షమించకుండా వాళ్ళని పదే పదే సాధిస్తున్నావు? అయిందేదో అయిపోయింది కదా, ఎందుకు పదే పదే అయిన దాన్ని మళ్ళా ఎత్తి ఎందుకు నువ్వు అట్లాగా ఇబ్బంది పెడుతున్నావు? మరి నువ్వు క్షమించినట్టే కదా. మరి నువ్వు ఒక అపరాధాన్ని క్షమించినప్పుడు మరి నీ 100 అపరాధాన్ని నేను ఎందుకు క్షమించాలి? నీ సంగతి తెలుస్తా.